కింద దించేస్తుంది వేసి దొండకాయ హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశేసు బ్లాగ్స్. అందరూ ఉన్నారు, మేమైతే చాలా బాగున్నాం. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు డేట్ వచ్చి డేట్ ఎంత 14. సో ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. మార్నింగ్ లేట్గా వచ్చాము, మీరు షాప్కి 10 అయిపోయింది. 10 గంటలకు ఓపెన్ చేసాము. సో అయితే లేట్ చేస్తుంది అనమాట. టైం వచ్చి 11:12 అవుతుంది. 1:30కి అలా అయితే ఇంకా తింటాము. ఒక వీడియో ఎడిటింగ్ చేయాల్సి ఉందన్నమాట, సిస్టమ్ వర్క్. లోపలికి వెళ్ళి ఇంకా సిస్టమ్ వర్క్ అయితే చేసుకుంటాను ఈరోజు నాకు వర్క్స్ ఏం రాలేదు, నా పర్సనల్ వర్క్స్ నేనైతే చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఫిష్ ప్యాకింగ్స్ అయితే తీసుకొచ్చాను, అవి కూడా ప్యాక్ చేసి పంపించాలి. ప్యాక్ చేస్తాను ఆల్రెడీ, బాక్సెస్లో పెట్టేసి పంపించాలి. అసలు అయితే పడుకుంటుంది. అసలు ఈవెంట్స్ ఉన్నప్పుడు వెళ్తుంది, లేకపోతే పడుకుంటుంది షాప్లో. రేపు ఎల్లుండి నిద్ర ఉండదు, బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు నువ్వు పడుకోకు, నాకు పని ఉంది. ఇప్పుడు పడుకోండి అంటే అటు నుండి వచ్చాక షాపు రాను. 17వ తేదీ నిండి దగ్గర డ్రెస్ తీసుకుంటాను. డ్రెస్ తీసుకుని 18వ తేదీ మళ్ళీ ఈవెంట్ ఉంది కదా, మరి దానికి వెళ్ళాలంటే ముందర డ్రెస్ తీసుకోవాలి. 15వ తేదీ సాయంకాలం అవుతుంది, మళ్ళీ 16వ తేదీ ఉదయం సరికి 3:30కి వెళ్ళిపోవాలన్నమాట లొకేషన్కి. చూడండి, అక్కడికి ఎంత టైము లేదనమాట. బట్ కొన్ని కష్టాలు తప్పవు, వంశీ కోసమే ఇదంతా. నాకు ఇచ్చింది ఏం లేదు, నా కోసం అని చెప్పి నమ్మిగలరు అలాగే. ఇప్పుడు టైం వచ్చి 3 అవుతుంది, క్లైమేట్ అస్సలు బాగాలేదు. అసలు అయితే ఈరోజు ఒక ఈవెంట్ వచ్చిందని చెప్పి వెళ్ళిందనమాట. నేనే షాప్లో అయితే ఈరోజు ఉన్నాను. ఈరోజు ఫాస్టింగ్ అనమాట. మేము ఫాస్టింగ్ కాదు, ఎందుకంటే మనం సుబ్రహ్మణ్య స్వామి పూజలు అయితే చేస్తున్నాం కదా. ఇది 4వ వారం అనమాట. సో పూజలు అయితే కంప్లీట్ అయిపోతే ఇంకా 7 వారాలు అయితే మొక్కుకున్నాం అనమాట. 7 వారాలు కంప్లీట్ అయిపోతే లాస్ట్కి అయితే చేస్తాము. అంటే మేము యాక్చువల్గా అనుకోలేదు. పంతులు గారు ఏం చెప్పారు అని అంటే, ఆనియన్ ఆయిల్ తినకూడదు, పెరుగన్నం తినండి అని చెప్పారు. బట్ మేమైతే కొంచెం ఫాస్టింగ్ చేద్దాము, ఓన్లీ టీ కానీ లేదు అంటే ఏమైనా జ్యూసెస్ కానీ అలా తాగేసి ఉండిపోదామని చెప్పి అనుకున్నాం అనమాట. అందుకే ఇంకా తినట్లేదు. ఏం తిన్నా పెరుగన్నం ఒక్కటి కూడా తినబుద్ది లేదు. ఇంకా దాంతోపాటు ఏం నంచుకున్నా ఆయిల్ కలుస్తుంది కదా అని చెప్పి చేయట్లేదు అనమాట. ఏదైనా వారానికి ఒక రోజు ఫాస్టింగ్ చేస్తే చాలా మంచిదిలేండి. అసలు ఈరోజు ఈవెంట్కి వెళ్ళినా సరే మ్యాక్సిమం ఏం తిందో, ఎందుకంటే మనకి ఈ ఒక్కరోజే కదా ఎంత నిష్టగా చేసినా. మిగిలిన రోజు ఎలాగో నచ్చిందంత తినేస్తాము, ప్రాబ్లం ఏం లేదు. అందుకే ఏదైనా ఈ 7 వారాలు కరెక్ట్గా ఉందామని చెప్పి కరెక్ట్గా ఉంటున్నాము. బ్లాగ్స్ అయితే పోస్ట్ చేయట్లేదు, షార్ట్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు. లాంగ్ వీడియోస్ కూడా పెడతాము. బయట క్లైమేట్ చూపిస్తాను చూడండి, ఎంత దారుణంగా ఉందో. టైం నుంచి 3 అయింది కానీ క్లైమేట్ మాత్రం మొత్తం మబ్బులేసేసి వర్షం పడేలాగా ఉంది. మొత్తం మబ్బులేసేసింది అనమాట. సో వర్షం అయితే పడేలాగే ఉంది, చూడాలి మరి. వర్షం పడితే ఇంకా బేగ వెళ్ళిపోతాను. వర్షం పడితే మాత్రం, వర్షం కానీ పడితే 8:15 కల్లా అయితే బయలుదేరిపోతాను. అదే వర్షం కానీ లేకపోతే బాగుంటే 9 వరకు ఉంటాం షాప్లో. మ్యాక్సిమం 9
8:30-9 మధ్యలో అయితే వెళ్ళిపోతున్నాం రోజు. ఎందుకంటే ఇది కాంప్లెక్స్ లోపలికి ఉంటుంది కాబట్టి అంతగా కనిపించట్లేదు షాపు. సో ఆ టైంకి కూడా ఎవరు ఉండట్లేదు అనమాట. ఇది ఎండాకాలం కదా. రీసెంట్గా బోర్డు కూడా పడిపోయింది. బోర్డు బాగు చేయించిద్దాం అనుకుంటున్నాము. ఆ వెల్డర్ అయితే నాకు ఒక అతను తెలుసు అనమాట. అతను తప్ప మనకు పెద్దగా ఎవరు తెలియదు. వేరే వాళ్ళు చెప్దామా వద్దా అని చెప్పి ఆగిపోతున్నాను. అతనికి ఫోన్ చేస్తే 20 తేదీ వరకు అవ్వదంట. 21 వస్తానని చెప్పాడు. ఓకేలే, తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుందాము. దానికి కొంచెం రాడ్లు అయితే పెట్టాల్సి వస్తుంది. అంటే సపోర్టింగ్ రాడ్స్ పెట్టాలి. బోర్డు అంతా కింద పడిపోయింది, అంటే వాలిపోయింది. సో ఆ వర్క్ అయితే ఉంది. దానికి ఒక 1000 రూపాయలు తీసుకున్నాను, 500 తీసుకుంటాడేమో. మళ్ళీ రాడ్లు కొనుక్కోవాలి కదా. రాడ్కి అయితే 1000 రూపాయలు కంపల్సరీ అవుతుంది. అందులో సపోర్టింగ్ రాడ్లు పెడదాం అనుకుంటున్నాం. లేకపోతే బోర్డు కింద పడిపోయింది. షార్ట్ వీడియోలో పెట్టాను కదా, షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. కొంచెం షార్ట్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. ఇంకా మనము హౌస్ అయితే షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాము. ఈ 2-3 మంత్స్లో హౌస్ అయితే షిఫ్ట్ అవుతాము. రెంట్కి అయితే హౌస్ అయితే వెతుకుతున్నాను ప్రజెంట్. ఏదైనా మంచి హౌస్ దొరికితే కంపల్సరీ షిఫ్ట్ అయిపోతాము. మన సబ్స్క్రైబర్ మొన్న వెనక రూము ఎలా ఉందో చూపించమని అన్నారు. అయితే చూడండి, వెనక రూమ్ అయితే నేను ఇలా బ్యాక్గ్రౌండ్ కింద బ్లాక్ స్క్రీన్ పెట్టుకొని యూట్యూబ్ వీడియోలు అయితే చేస్తుంటాను అనమాట. మనకి ఇంకొక ఛానల్ ఉంది కదా, వంశీ టెక్ వరల్డ్ అని చెప్పి టెక్ వీడియోస్ గట్టి చేస్తుంటాను. ఇలా అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ మన ఎడిటింగ్ అంతా ఇక్కడ చేసుకుంటాం అనమాట. అండ్ మన థంబ్నెయిల్ వర్క్ అండ్ గ్రాఫిక్ డిజైన్ వర్కింగ్ అంతా ఇక్కడే చేసుకుంటాము. దీనికి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అనమాట, ఇలా షాప్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇటంతా స్టోర్ రూమ్లో ఉంటుంది. మొత్తం చెత్తగా ఉంటుంది మన స్టోర్ రూమ్ కాబట్టి. ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఇవి నా ఫిష్ ప్యాకింగ్ అట్ల అనమాట. ఈ అట్లన్నీ ఎప్పటికప్పుడు ప్యాక్ చేసుకుంటూ ఏమైనా కొత్త అట్లు వస్తే యాడ్ చేస్తూ ఉంటాము. అండ్ ఫిష్ ప్యాకింగ్ కూడా ఈ అట్లతోనే చేస్తాను. ఇంటి నుండి ప్యాకింగ్ చేసుకొని ప్యాకెట్స్ రూపంలో తీసుకొచ్చేస్తాను అనమాట. ఇక్కడ నేను ప్యాకింగ్ చేసుకుంటాను. ఫిషెస్ అనేవి ఇంట్లో ఉన్నాయి కదా. సో ఎడిటింగ్ గట్రా అక్కడ చేసుకుంటాను. నా కెమెరా సెటప్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ వాటర్ అనమాట, మనం వాటర్ తాగితే అక్కడే వాటర్ ఉంటుంది. ఇలా వెనక్కి స్టోర్ రూమ్ అయితే ఇలా పెట్టుకున్నాను. ఎక్కువగా అయితే మ్యాక్సిమం వీడియోస్ దీని మీదే చేస్తాము. మొన్న ఒక వీడియో చేశాను కదా, సో అది కూడా దీని మీదే చేశాను అనమాట. ఇలా మనం బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటాను. అక్కడ వదిలేసింది కానీ ఆ మీద వరకు అయితే పెట్టాను మొత్తం, అది కూడా వదిలేసింది. కాకపోతే ఇక్కడ దాకే పడుతుందిలేండి, ప్రాబ్లం లేదు. ఇంకా మరి సెటప్ అయితే ఇంకొంచెం గట్టిగా లాగేసి కట్టాలి. ఇది డోర్ అనమాట. ఆ డోర్ వేసేస్తే ఇంకా ఈ లోపల ఏముందో తెలియదు. బయట నుండి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందండి. సో ఇలా ఉంటుంది అనమాట బయటికి అయితే డోరు. అంటే ఇలా మనం ఎంటర్ అవుతున్న కొద్ది అక్కడ స్విచ్చెస్ అన్నీ ఉంటాయి, ఇలా మనం వేసేసుకోవచ్చు. సో ఎవరికి అంటే ఇది స్టోర్ రూమ్ అని మ్యాక్సిమం తెలియదు అనమాట. జస్ట్ అలా ఉంటుంది డోరు. అంటే స్టోర్ రూమ్ అని తెలుస్తుంది లేండి. మినిమం స్టోర్ రూమ్ అనేది ఉండాలి. గాలి షాప్కి అయితే ఏమైనా స్టాక్ వచ్చినా ఏమొచ్చినా అక్కడే పెట్టుకుంటాం. బయట క్లైమేట్ అస్సలు బాగోలేదని చెప్పి నేను ఇంకా ఇప్పుడే కరెంట్ వచ్చిందనమాట. ఇంకా మరి ఆ బోర్డు లోపల తీసుకొచ్చేసాను, ఎలానో తడిసిపోతుందని చెప్పి. ఇది ఉంది. ఇలా మన షాప్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. అండ్ ఒక పార్సల్ అయితే ఉంది, ఫిష్ ప్యాకింగ్. వస్తానని చెప్పారు ప్రొఫెషనల్ కొరియర్ వాళ్ళే తీసుకెళ్ళిపోతారు అనమాట. ఫిషెస్ ప్యాకింగ్ బిజినెస్ కూడా ఫిషెస్ కూడా మనం బిజినెస్ చేస్తున్నాం కదా. సో అనమాట, చల్లగా ఉంది క్లైమేట్ అయితే, సూపర్ ఉందన్నమాట. సో ఒక సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి చూపిస్తున్నాను, లేకపోతే చూపించకపోయిందను. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.